ఇక్కడ కూర్చున్న. కానీ పరీక్షిత్తు కొంతవరకు అదృష్టవంతుడు కంసుడి కంటే. భాగవతంలో మరో పాత్ర, శ్రీకృష్ణుడికి స్వయంగా మేనమావ, ఈయన ఇంకా దూరపు చుట్టం. ఉత్తరాభిమన్యులు ఇది దూరపు చుట్టాలు కదా, నిజానికి ఏదో మేనలుడు భార్య, మేనలుడు కొడుకు అంతే కదా, ఇది దూరపు చుట్టం. ఆయన ఇంకా బాగా దగ్గర చుట్టం కదా. కంసుడు స్వయంగా మేనమావ. పరీక్షిత్తుకి 7 రోజుల ముందు తెలిసింది మృత్యు వస్తుంది, కంసుడికి 16 సంవత్సరాల ముందు తెలిసింది. చాలా వెల్ ఇన్ అడ్వాన్స్ అంటారు ఇంగ్లీషులో, 16 ఏళ్ల ముందు. ఎందుకని దేవకీదేవిని ఆయన అత్తారింట్లో దింపడానికి వెడుతున్నప్పుడే ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రత్యేక వార్తా ప్రసారం, కంస చెల్లెల్ని అతిగా ప్రేమిస్తున్నావు, ఎవరు నువ్వు అతిగా ప్రేమిస్తావో వాళ్లే నిన్ను ముంచేయడం ఖాయం, అందుకని ఈవిడ గర్భాన 8వ గర్భాన పుట్టబోయేవాడు నీకు సంహారకుడు అవుతాడు. ఇంతటితో ఈ వార్తా ప్రసారం సమాప్తం అయిపోయింది. స్పెషల్ బులెటిన్. ఆకాశవాణి రాకాశవాణి. మన మమకారాలు ఎలా ఉంటాయి చూడండి. అన్నా చెల్లెల మధ్యలో ఎంత గాఢమైన ప్రేమ ఉంటుందండి. ఒక్కసారిగా తెగిపోయిందండి కంసుడికి. ఒక సారథినిచ్చి పంపితే సరిపోయేదానికి నా చెల్లెలు నేనే దింపుతాను స్వయంగా అని చీర సారే వెనకాల శుభ్రంగా 16 పెట్టి డబ్బాల నిండా అరిసెలు, 36 డబ్బాల నిండా మినపసూన ఉండలు, అన్నీ 2 లారీలు ఎస్ఆర్ఎంటీ సర్వీస్ చేసుకుని బయలుదేరిన పెద్ద మనిషి దారిలో ఆకాశవాణి ఒక్క మాట చెప్పేసరికి కత్తి తీశాడు. ఇది మనిషికి తన మీద తనకుండే ప్రేమ, తన శరీరం మీద తనకుండే వ్యామోహం. ఏ బంధాన్ని నమ్మవలసిన అవసరం లేదండి, భగవద్బంధాన్ని తప్ప. అది మనం గ్రహించాలి. ఏ బంధం ఎప్పుడైనా మన మీద కత్తి దూయచ్చు. కావాలంటే రోజు పేపర్ మానకుండా చదవండి, అన్ని బంధాలు వదిలిపోతాయి. పేపర్ చదవాలి ఖచ్చితంగా. నేను చదువుతాను ఖచ్చితంగా. ఎంత పెంట వార్తలున్నా ముందు ఆ పెంట వార్తే చదువుతాను. ఎందుకంటే ఇంత దగ్గర బంధం కూడా మోసం చేస్తుందని మనకు తెలియాలి కదా. తల్లి మోసమా, తండ్రి మోసమా, భార్య మోసమా, భర్త మోసమా, పిల్లలు మోసమా, తల్లి పిల్లల్ని మోసమా, ఇంక మోసం చేయనివాడు వాడండి శ్రీకృష్ణ పరమాత్మ తప్ప. ఇది అర్థం కావాలంటే దినపత్రిక చదవాలమ్మా భాగవతం కంటే ముందే. ముఖ్యంగా హత్య అవే చదవండి, ఏం పర్వాలేదు. చదవక ఎప్పటికో ఒకసారి విరక్తి వస్తుంది, ఇంక వదిలేయండి. తెలుసుకోకుండా కుదరదు. మళ్ళీ మన ఇంట్లో జరగచ్చో రేపు అదే వార్త. నేను నీళ్ళే స్వర్గలోకం కాదు, ఇక్కడ స్వర్గంలో కూడా జరిగాయి ఆ మాట. అంటే వార్తలు ఎందుకు చదవాలంటే కాలక్షేపానికి కాదండి, ఇందుకోసమే. మన ఇంట్లో జరగదనేమిటి, నేనెవరినో ఇలా చేయనేమిటి, నేనే మోసం చేయొచ్చు, నన్నే మోసం చేయొచ్చు. అప్పుడు సహజమైన వైరాగ్యం వస్తుంది. ఎవరితోనూ చర్చించక్కల, దీనికి ఎంత ఘోరమో అని నోరెప్పక్కల. 2 దోమలు పోతాయి నోట్లోకి. మనకు తెలుసు కదా ఘోరమని, ఇంకెవరితో చెప్పేదేమిటి. మానవ బంధాలంటే ఇంతే. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ఆర్థికంగా అవసరం కూడా, అవసరాలను బట్టి అన్ని బంధాలు. అవసరాలు తప్పితే ఆత్మీయతలు అనేది పెద్ద నమ్మవలసిన విషయం కాదండి. ఆత్మీయత కూడా ఒక అవసరమే సరిగ్గా ఆలోచిస్తే. ఆయన లేనిదే నేను ఉండలేను అని అంటున్నారంటే ఆడైనా మగ, అది కూడా ఒక అవసరమైందనమాట. ఆ అవసరం కోసం మనం ప్రేమిస్తున్నారు అంతే, ఇంకే అది కూడా అవసరమే. అది నేను లేనిదే ఉండలేనడం కూడా అవసరమే. ఎవరైనా ఉండవలసిందే, ఎంతకాలమైనా ఉండవలసిందే ఆత్మ ఒక్కటే. ప్రపంచ సృష్టి అంతా ఉన్నది అది ఒక్కటే. అది గ్రహించడమే అంతే, ఇంక రెండో మాటలేదు ఇక్కడ. ఆ కంసుడికి ఆ భావన లేక 16 ఏళ్ల ముందు అని ఎందుకన్నాము అంటే, 8వ గర్భంలో పుట్టినవాడు అని అంటే 8 మంది పుట్టాలి కదా. పైగా పుట్టినవాడికి 8 ఏళ్ళు దాటాక అని చెప్పాడు, 9వ ఏడు వచ్చాక అన్నాడు. అష్టమ గర్భంలో పుట్టినవాడు అష్టమ సంవత్సరంలో చంపుతాడు అని అంటే, ఈ పుట్టడానికో 8 ఏళ్ళు, ఆయనకో 8 ఏళ్ళు రావాలి. అంటే 8, 8, 16. ఇంకేం మరి ఎన్ని భాగవతాలు వినొచ్చు, ఎంతమంది కాళ్ళు పట్టుకోవచ్చు. ఈయనకి ఆలోచన రాకపోగా ఏం చేశాడు, మొత్తం జైలు దగ్గర కూర్చుని కాపలా కాచాడు. ఎంతకంటే దౌర్భాగ్యుడు ఎవడు ఉంటాడు. పైగా 8వ వాడు చంపుతాడు అంటే మొదటి వాడి దగ్గర నుంచి మొత్తం మొదలెట్టాడు. ఎందుకైనా మంచిది. అక్కడికి ముందు వదిలేశాడండి, ముందు 6గురిని వదిలేశాడండి పాపం. కంసుడు గొప్ప తత్వవేత్త. అవన్నీ మాట్లాడడానికి నాకు ఇప్పుడు సమయం కాదు. కంసుడు, జరాసంధుడు, హిరణ్యకశిపుడు. కంసుడు, జరాసంధుడు, హిరణ్యకశిపుడు వీళ్ళు భాగవతంలో బ్రహ్మజ్ఞానులండి. మొహమాటమే లేదు, బ్రహ్మజ్ఞానుల కింద లెక్క. వాళ్ళు చేసిన పనులన్నీ తెలిసే చేశారు. 6గురిని వాడు వదిలేశాడు, చంపలేదు. వదిలేసిన తర్వాత నారదుడు వచ్చి ఏం 6గురిని వదిలేసామని అడిగాడు. దేవకార్య సముద్యత, దేవతల ప్రణాళిక నడవాలంటే నారదుడు, వ్యాసుడు లాంటి వాళ్ళు మధ్యలో వచ్చి కాస్త మాట అంటూ ఉంటారు. వ్యాసుడైతే సలహా ఇస్తాడు, నారదుడు పుల్ల పెడతాడు. కొంచెం తేడా ఉంది అక్కడ.
వ్యాసుడికి సలహా ఇచ్చి పెడతాడు. నారదుడు అలా కాదు, ఒక అగ్గిపుల్ల గీసెడతాడు. ఆయన దేవకార్యం కోసమే చేస్తాడు. అందుకే వ్యాసుడు ఎంతో, నారదుడు అంతే. భగవంతుడికి ఇద్దరు సమానమే. నారదుడు ఏమీ వేరే విలన్ లిస్టులో ఎప్పుడు పెట్టలేదు. నారదుడు మహానుభావుడు. ఆయన ఇలా చేస్తే కానీ కొందరు వినరు, మరి ఏం చేయమంటే అందుకని గిలుతాడు, అగ్గిపుల్లకి ఇస్తాడు. ఇక్కడ గీశాడు కంసుడి దగ్గర. 6గురిని వదిలేసేమేమిటి అంటే, అదేమిటి మహాముని, 8వ వాడు కదా నాకు ఇబ్బంది, అనవసరంగా చెల్లెలకి పుట్టిన బిళ్ళని 6గురితో నాకేమో శత్రుత్వం, ఈ 6గురిలో శ్రీమన్నారాయణుడు లేడని నీకేమన్నా నమ్మకమా అన్నాడు. అది నారదుడు మాట. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ పూర్వజన్మ గురించి చెప్పకపోతే నారదుడిని మీరు తిట్టుకుంటారు, అనవసరం అలా చేసుకోకూడదని. చాలా తప్పు. వీళ్ళందరూ ఈ కంసుడు పూర్వజన్మలో కాలనేమి, ఈ 6గురు వాడి కొడుకులుగా పుట్టారు. తండ్రిని ధిక్కరించి కీర్తి ప్రతిష్టలు సాధించుకునేందుకు యజ్ఞం చేశారు వేరే. తండ్రిని ధిక్కరించి యజ్ఞం చేయడం వల్ల తండ్రే స్వయంగా నా చేతుల్లోనే మీరు చచ్చిపోతారు అన్నాడు. ఆ జన్మలో చంపలేకపోయాడు, ఈ జన్మలో పుట్టారు, అందుకని వేసేశారు. ఇది జరగాలంటే నారదుడు చెప్పాలి, వేయించాలి. ఎందుకంటే కంసుడికి తెలియదు, ఏదో ఉందని అనిపిస్తోంది, ఏమిటో తెలియదు. పైగా ఈ శ్లోకం దేవకీదేవికి వచ్చి తీరాలి. ఎందుకంటే ఈవిడ పూర్వజన్మలో అదితి. దితి గర్భం ధరిస్తే ఆవిడ కడుపులో ఉండే పిండం బయటకు వస్తే వాడు దేవేంద్రుణ్ణి మించిపోతాడేమో, తన బిడ్డ రాజ్యం ఎక్కడ పోతుందో అనే అసూయతో దేవేంద్రుణ్ణి ప్రేరేపించి సూక్ష్మక్రిమిలాగా దితి గర్భంలో ప్రవేశపెట్టేలా చేసి ఆ పిండాన్ని 7 ముక్కలు చేసి చేయించింది కావాలని. దితి దేవకీదేవి ఈ జన్మలో గొప్పది కావచ్చు, పూర్వజన్మలు అనేటే గొప్పదని ఏంలే. అందుకే మనకి ఈ జన్మలో మంచివాళ్ళుగా కనిపించే వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు. అలాగని మనం మొహం మీద నువ్వేం మంచివాడు కాదని అనకూడదు, గొప్ప పేలిపోతుంది. మనకెందుకు ఆ గొడవ, నమ్మొద్దు అంతే. కాస్త మంచి మాటలు మాట్లాడగానేనండి, అసలు అంత ఆత్మీయంగా మాట్లాడారంటే మాట్లాడిందంతా చిట్టుబండి కంపెనీ కోసం అమ్మ, మోసంలో పడుతున్నావు చూసుకో. ఆత్మీయంగానే మాట్లాడతాడు, మోసం చేసేవాడు. దేవకీదేవి మంచిదేనే అనుకుంటారు, మరి ఈ జన్మలో మంచిదేవుడు, కానీ పూర్వజన్మలో చేసింది ఆవిడే. ఎవరికి, మళ్ళీ దేవతల తల్లిపైగా రాక్షసుల తల్లికి చేసింది. రాక్షసులు అనేసరికి దుర్మార్గులు అంటారు, దేవతల్లోనూ ఉన్నారు దుర్మార్గులు, తల్లులే ఉన్నారు, పిల్లలకేం కర్మ. అంటే ఈర్ష్యాసూయులు భూలోకానికి పరిమితమైనవి కావు, 3 లోకాల్లోనూ ఉన్నాయి. అంటే స్వర్గానికి వెళ్ళినా పాతాళానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన ఈర్ష్యాసూయులు పోనంత వరకు మనకి జ్ఞానం కలగదు, మోక్షం రాదు. స్వర్గానికి వెళ్ళడం ఏదో అది కూడా అనవసరమైన విషయమే, ఇంకాస్త పెరుగుతాయి. అంటే వాళ్ళకే లేదు అక్కడ. అంచేత ఆ 6గురిని ఎందుకు చంపేశారని సరిగ్గా ముక్క కదా, 6 సార్లు నరికితే 7 ముక్కలయ్యింది. అందుకే 6గురినే చంపాడు కంసుడు. 7వ ముక్క పక్కకి వెడుతుంది, నరకక్కల్లా పక్కకి వెళ్ళిందే సంకర్షణం, అదే బలరాముడు. పక్క కర్మ ప్రణాళిక పక్క. యస్మాచ్చ ఏనచ యథాచ యదాచ యచ్చ యావచ్చ యత్ర చ శుభాశుభమాత్మకర్మ తస్మాచ్చ తేన చ తథాచ తదాచ తచ్చ తావచ్చ తత్ర చ విధత్రువశాదుపైతి. ఎక్కడ ఎవరి వల్ల ఏ రోజున ఎంతవరకు ఎవరికి ఏ రకమైన అపకారం నువ్వు చేశావో లేదా ఉపకారం చేశావో అక్కడే వారి వల్లనే అంతవరకే అదే రోజే అంత మాత్రం ఖచ్చితంగా అపకార ఫలం నీకు వచ్చి తీరుతుంది. అందులో సెంటీమీటర్ కూడా తేడా ఉండదు, మిల్లీగ్రామ్ కూడా తేడా ఉండదు. దానికి ఇదే ఉదాహరణ. ఆయన 6 సార్లు నరికాడు దేవేంద్రుడు లోపలికి వెళ్ళి. 6 సార్లు నరికితే 7 ముక్కలు అవుతుందిగా. ఇప్పుడు దీన్ని ఒకసారి నరికితే 2 ముక్కలు అవుతుంది. ఒక వేటికి 2 అయింది కదా, 2వ వేటికి 3 అవుతుంది కదా, 6 వేట్లు వేస్తే 7 అయింది. అందుకే కంసుడు 6గురినే చంపాడు, 7వ వాడిని చంపలేదు. 7వ ముక్క ఏమైంది, పక్కకి వెళ్ళింది కదా, ఆ పక్కకి వెళ్ళిందే సంకర్షణం. ఆయన బలరాముడు బతికాడు. 8వ వాడిని చంపడం ఆయన వల్ల ఎందుకని కాలేదు, కర్మ కూడా అలా లేదు. దేవుడు అనుగ్రహం కాదు, కర్మ కూడా అలా లేదు. కంసుడు కర్మ అయిపోయింది, దేవకర్మ అయిపోయింది, ఇంకా చంపాల్సిన పని లేదు. మంచిది. మన ఇంట్లో కూడా ఏదైనా దురదృష్టాలు జరిగితే పూర్వజన్మ కర్మవశాత్తు ఏదో జరిగింది లేని దాన్ని మర్చిపోవాలి. ఎప్పుడు అవే జరుగుతాయి అనుకోకూడదు. ఇంకా అక్కడ వదిలేయాలి. దేవకీదేవి పడింది, దశరథాదులు పడ్డారు, మనమనగా ఎంత అని వదిలేయాలి. అలా వదిలేసిన బ్రహ్మజ్ఞాని కంసుడు సందేహమే లేదు. కానీ నారదుడు సలహా ప్రకారం చేసి ఆయన చెయ్యాలి. లోపల కొత్త ఉడుకుతున్నది ఏమిటి అంటే ఎంతకాలమే అజ్ఞానం. భగవంతుడిలో కలిసిపోవాలంటే కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు. ఈయన భయం కారణంగా మోక్షం పొందాడు. భయం కూడా మోక్షం పొందడానికి కారణం అవుతుంది. భయమునన్ కంసుండు. ఆ భయంతో ఆయన ఏం చేశాడు, మనకు కూడా భయం వేస్తుంది. భయంతో ఏం చేస్తాం, మనం పోలీసులకు ఫోన్ చేస్తాం, మేనమావకు ఫోన్ చేస్తాం, మన బంధువుల్లో ఎవడన్నా కాస్త గట్టిగా మంచి 6 ప్యాక్ 8 ప్యాక్ ఉంటే వాడికి ఫోన్ చేస్తాం, వేరే 2 రోజులు మా ఇంట్లో ఉండరా అంటాం. వీడినేవాడు వేసేస్తే. కంసుడు ఎవరికి ఫోన్ చేయలేదు భయంతో. చేసేవేవో చేశాడు, ఆయన తెక్క కొద్దీ చేసే పనులన్నీ చేశాడు, 30 హత్యా ప్రయత్నాలు చేశాడు. కానీ ఒక గొప్ప పని చేశాడు.
తిరుగుచు కుడుచుచు తిరుగుచు కుడుచుచు త్రావుచు అరుగుచు కూర్చొనుచు లేచుచు అనవరతంబున్ హరిదలచి దలచి జగమా హరిమయముగ చూచె కంసుడు ఆరని అలుకన్. ఆ భయంతో కూడా మోక్షాన్ని పొందొచ్చు. భయం మన ఎవరికైనా కలిగినప్పుడు చూడండి, ఆనందం లేవండి, నిద్ర పట్టదండి. కోరికనైనా ఆపుకోగలం కానీ భయాన్ని తట్టుకోలేమండి, నిద్ర పట్టదు, తన్నేస్తూ ఉంటుంది లోపల నుంచి. పక్కన భార్యో భర్తో పడుకునే ఉంటారు, మనం మాత్రం మెలకుగానే ఉంటాం. మనకు కలిగిన భయం ఏదో గుమ్మంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. పొరపాటుని అక్కడ ఏదైనా కిటికీ తెర నేను వీడని నీడను నేనే అందుకంటే దీని ప్రాణం పోయినట్టే. ఇంత చేసో తెర కదిలింది, అంతకంటే ఏం లేదు అక్కడ. ఏం లేదు, ఆ తెర ఇలా అండం మర్చిపోయాం, అందుకని అది కదిలింది. ఓ అంటాం అంత. భయం చాలా భయంకరమైంది. భయం చాలా భయంకరమైంది, కోరిక కంటే భయంకరమైంది. కానీ ఆ భయాన్ని కూడా ఎలా మనం సద్వినియోగం చేసుకోవచ్చో భాగవతం చెబుతోంది. అందుకని భాగవత సప్తాహం. కంసుడు ఏం చేశాడు? ఇంతవరకు అజ్ఞానమో సుజ్ఞానమో ఏదో చేశాడు, వదిలిపెట్టండి. వాళ్ళు ఉన్న బ్రహ్మజ్ఞానం కారణంగా ఏం చేశాడంటే వాడు భయాన్ని గురించి ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయో తెలుసు. అన్యోసావన్యోకమస్మీతి నస వేద యథా పశురితి ద్వితీయాద్ అథ తస్య భయం భవతి ద్వితీయాద్వై భయం భవతి యదస్మిన్నుదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి ద్వితీయాద్వై భయం భవతి. రెండోది ఉంది అనుకోవడం వల్ల మాత్రమే నీకు భయం కలుగుతుంది. ఉన్నదంతా ఒకే ఒక పదార్థం, అదే భగవంతుడు అని గ్రహిస్తే నీకు భయం ఉండదు అని చెప్పింది ఉపనిషత్తు. కంసుడు దాన్ని గ్రహించాడు. గ్రహించి ఏం చేశాడు? కృష్ణుడో దేవకో వెంకట్రావో నాకెందుకు, వదిలే, ఆ పరబ్రహ్మ పదార్థాన్ని నేను ధ్యానిస్తా అని ఏం చేశాడు? ఆ కృష్ణుడినే పరబ్రహ్మగా భావించాడు. ఎవరికి తాను భయపడుతున్నాడో ఆ కృష్ణుడిని పరబ్రహ్మగా భావించాడు. నిజమో కాదో భావించాడు. యద్భావం తద్భవతి. ఎలా భావించాడు? మనకి మళ్ళీ ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు జపం చేయడం, రామరక్ష స్తోత్రం చదవడం, దాని ఫలితం ఇవ్వటం అని మాకు మళ్ళీ ఫోన్ చేయడం, ఫలితం చెబితే కానీ మీకు నిద్రటదు. ఈ అజ్ఞానంతో ఉంటాం మనం. అది అయిపోగానే అమ్మాయ చదివేసాం, అలా కుదరదమ్మా. తిరుగుచు కుడుచుచు త్రావుచు అరుగుచు కూర్చొనొచ్చు లేచుచు అనవరతం. ఏం తింటున్నా సరే, ఏం తాగుతున్నా సరే, ఎక్కడ తిరుగుతున్నా సరే, ఎవరితో మాట్లాడుతున్నా సరే, కూర్చున్నా సరే, లేచినా సరే కృష్ణ 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 కృష్ణ. కృష్ణుడు వస్తాడేమో, కృష్ణుడు వస్తాడేమో. కాసేపు ఆగండి, కంసుల వారు టీ తాగుదామంటే కృష్ణుడు వస్తాడు, నేను తాగను. మా ఇంటికి వచ్చారు, అన్నం తిని వెళ్ళండి, కృష్ణుడు వస్తాడు, నేను ఉండను. భార్యలు ఉన్నారు ఆయనకి, 9 మంది ఉన్నారు ఏకంగా. ఎందుకంటే ఆ సంఖ్య ఎలా తెలుస్తుంది? వీడు పోయినప్పుడు ఏడిచారు, అలా తెలిసింది. అంతకంటే వీళ్ళకి ఏ ప్రాధాన్యం లేదు అక్కడ, పోయినప్పుడు ఏడవడమే. 9 మంది ఏడిచారని భాగవతంలో ఉదాహరణ 9 మంది ఉన్నారని అర్థమైంది. ఈ 9 మందిలో ఎవరన్నా దగ్గరకు వచ్చి సరసం కోసం ఊరికే చేయట్టుగా అమ్మో కృష్ణుడు వస్తాడు, అసలు నీ రూపంలోనే కృష్ణుడు ఉన్నాడేమో, వీడు కృష్ణుడు బంగారంగాను. అసలు ఇంత కృష్ణ భక్తుడు కుచేలుడు కానీ ప్రహ్లాదుడు కానీ ఎవరు లేరండి, కంసుడే కృష్ణ భక్తుడు. అంచేత మనకి భాగవతం కల్పిస్తున్న ఒక గొప్ప సౌకర్యం ఏమిటంటే, నాయన ఎంత భయమైనా పర్వాలేదు, ఎంత కుత్సితమైన ఆలోచన అయినా పర్వాలేదు, అది కృష్ణ పరంజేయి, కృష్ణ పరంజేయి, కృష్ణార్పణం కృష్ణార్పణం. నీ శత్రువుని కృష్ణుడుగా భావించు, నీ మిత్రుడిని కృష్ణుడుగా భావించు, నీ భార్యని భర్తని పిల్లల్ని కృష్ణుడుగా భావించు. అప్పుడు మనలో అప్రయత్నంగా మార్పు వచ్చేస్తుందండి. అదే అందుకనే కంసుడు పద్యంలో ఎలా చెబుతున్నాడు చూడండి పోతన గారు. తిరుగుచు కుడుచుచు అరుగుచు కూర్చొనుచు లేచుచు అనవరతంబున్న హరి తలచి తలచి, అలా కృష్ణ 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 అని తలచి జగమా హరిమయముగా చూచే కంసుడు ఆరని అలుకన్. ఆ కోపమే ఆయనలో ఉన్నప్పటికీ ఈ మైకి పెట్టామనుకోండి, కంసుడు ముందు ఇలా వస్తూ అమ్మో ఇది కృష్ణుడేమో, మూతికి తగిలి చచ్చిపోతానేమో, తీసేయండి బాబోయ్ అన్నాడు ఆయన. పోనీ మంచినీళ్ళు తాగబోయ్ అంటే ఏమో మంచినీళ్ళలో ఏముందో అందులో కృష్ణుడు ఉన్నాడేమో, తీసేయండి అన్నాడు. అప్పటికి మంచినీళ్ళలోనూ కృష్ణుడు చేరాడు, మైకులోనూ కృష్ణుడు చేరాడు. ఇక కూర్చున్న వాళ్ళు కృష్ణుడు ఉండకుండా ఎక్కడ ఉంటాడు? అంచేతనే కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తినేము ఇది చక్రిన్ గంటిమి ఎట్లయిన ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వత్సు ధాత్రీశ్వరా. భగవంతుడిని పూజించడానికి ఇన్ని అవకాశాలు ఏ మతంలో ఉన్నాయమ్మా? ఒక్క హిందూ మతంలో తప్ప, ఒక్క భాగవతంలో తప్ప. ఎంత గొప్పది మన ధర్మం, ఎంత గొప్పది మన సంస్కృతి. ఇన్ని అవకాశాలు ఎక్కడున్నాయండి?
చాలా చోట్ల నిబంధనలు ఎలా ఉంటాయంటే, నువ్వు స్త్రీ అన్నావంటే దేవుడి దగ్గరికి రావడానికి వీలు లేదు. స్త్రీ అంత పాపాత్పురాలా? స్త్రీ సుఖం, కామం ఆ మాటే పనికిరాదండి అసలు. మనది అది ఏమీ లేదు. నీ ఇష్టం వచ్చిన సుఖాలు అనుభవించు. అనుభవిస్తున్నది భగవంతుడు, నువ్వు కాదు. అది భావించాలి. యద్భావం, నీ ఇష్టం వచ్చిన కూరదైన శుభ్రంగా ఉల్లిపాయ కూరేసి కొట్టేయి. బ్రాహ్మణ జన్మ పోతే పోయింది, ఉల్లిపాయ మళ్ళీ వస్తుందా? కొట్టేయి. కానీ ఉల్లిపాయ కూడా ఉపనిషత్తుగా భావించు, కొట్టేయి. ఓ పక్క కాంక్ష చంపుకోలేం, ఏమిటో ఈ పూటకి తినేద్దాం. అది ఉల్లిపాయ అనుకుని తినకు, ఉపేంద్రుడు అనుకుని తిను, బాగుంటుంది. అప్పుడు ఉల్లిపాయ కూడా మోక్షం ఇస్తుంది. కొన్నాళ్ళకి దీనివల్ల కలిగే సంస్కారం ఎలా ఉంటుంది అంటే, ప్రతిదీ ఉపేంద్రుడైనప్పుడు ఇది తినాలి, ఇది తినకూడదు, ఇది ఈ వస్తువు అనేమిటి అని శుకుడంతటి మహాయోగి అవుతాం ఖచ్చితంగా భావంతో. మనం అన్నీ ఒకటే అయినప్పుడు ఇది కావాలి, ఇది అక్కర్లేదని ఉండదు కదా. అప్పుడు ఉల్లిపాయ కోసినా ఏం కోసినా మనమేం అడగం, ఉంటే తింటాం లేతలేదు. ఆ భావనకి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ దుర్వ్యసనాలు అలవాటు చేసుకోమని కాదు, భావన ముఖ్యం అనమాట. అందుకని పరీక్షిత్తు పొందింది కంసుడు ఎందుకు పొందలేకపోయాడు? 16 ఏళ్ళు ఎందుకు పట్టిందంటే, ఈ అనవరతము భయం వల్ల కృష్ణ ప్రార్థన చేయడానికి 16 ఏళ్ళు పట్టింది. పరీక్షిత్తుగా అవసరం కలగలేదు. ఆయన్ని ముందే బయట వేశారు. కానీ ఇది రావడంతో 7 రోజుల తర్వాత మరణం ఆయనకి తప్పదు. ఎందుకంటే ఆయన మరణానికి సిద్ధంగా ఉన్నాడు. నాకు మరణం వద్దని కోరుకోలేదు ఆయన. అది మనం చివరి రోజు చూస్తాం. పరీక్షిత్తు మరణానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది పరీక్షిత్తులాగా మనం ఆలోచించాలి కానీ కంసుడిలా కాదు. కంసుడిలా ఆలోచించిన 16 ఏళ్ళు చాదస్తం పెట్టుకున్నా అది భయంతోనో కోపంతోనో భగవత్స్మరణే చేయాలి. చేస్తే ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాం.